ఉన్నారు. తప్పకుండా ఈ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో ప్రస్తావిస్తుంది. నేను ఇప్పుడు మీడియా ద్వారా కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ చొప్పదండి మండలంలో ఈ గోపాలరావుపల్లి గ్రామ రైతాంగానికి తక్షణమే నీళ్లు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. పంటల దిగుబడి పెరిగింది, పంటలు ఎక్కువ పడుతున్నాయి. పంటల దిగుబడి పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణం. ఇవాళ ఒక కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయింది. బీఆర్ఎస్ఏ మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తి చేసింది. బీఆర్ఎస్ఏ వరద కాలువను రిజర్వాయర్ గా మార్చి ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకాన్ని పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. అదేవిధంగా గౌరవల్లి ప్రాజెక్టును 96% పూర్తి చేసి నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ. సిరిసిల్ల, కోనరావుపేట, వేములవాడ ప్రాంతంలో మలకపేట రిజర్వాయర్ ను కూడా కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నర్మాల ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లతో నింపి నర్మాల ప్రాజెక్టుకు పూర్వ వైభవాన్ని తెచ్చింది బీఆర్ఎస్ పార్టీయే. ఇటు తోటపల్లి రిజర్వాయర్ ను బెజ్జంకి మండలంలో పూర్తి చేసి వేలాది ఎకరాలకు నీళ్లిచ్చింది బీఆర్ఎస్ పార్టీయే. అదేవిధంగా కాళేశ్వరం నీళ్లను ఇటు ఎస్ఆర్ఎస్పీ కాలువలకు కూడా మేము లింక్ కలిపి అటు మంతెని, పెద్దపల్లి, టేలెండ్ భూములకు నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఇవన్నీ చేస్తుంటేనే కరీంనగర్ లో ఇన్ని పంటలు పండుతున్నాయి. నేను అడుగుతున్నా, నువ్వు చేసింది ఏందో ఒక్కటి చెప్పు. కేసీఆర్ వచ్చినాక ఎరువులకు బాధ లేకుండా చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఇగో ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కరీంనగర్ జిల్లాలో మేము పూర్తి చేసినాం. ఇవన్నీ చేయడం వల్ల కొత్త పంటలు మంచిగా పండినమాట వాస్తవం. కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి. ఓ చెరువు కట్టినరా, ఓ చెక్ డ్యామ్ కట్టినరా, ఓ ప్రాజెక్టు కట్టినరా, ఓ కాలువ తవ్వినరా? మీరు చేసింది ఏందో ఒక్కటి చెప్పండి. మీరు చేసింది ఉన్నది ఏమున్నదంటే 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు, మంచిగచ్చే ఎరువులను రాకుండా చేసిండ్రు, పోయిన యాసంగిలో బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఉన్నదాన్ని ఇచ్చగొట్టింది తప్ప కొత్తగా మీరు చేసింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు మేడిగడ్డలో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 203 కిలోమీటర్ల టనలు, 18 రిజర్వాయర్లు, 16 సబ్స్టేషన్లు, 1530 కిలోమీటర్ల కాలువలు, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవన్నీ మంచిగా ఉన్నాయి, బ్రహ్మాండంగా. మిడ్ మానేర్ నిండా నీళ్లు లేవా? అవి కాళేశ్వరం కాదా? రంగనాయక సాగర్లో లేవా? మల్లన్న సాగర్లో లేవా? కొండపోచమ్మ సాగర్లో లేవా? ఎక్కడ లేవు నీళ్లు? అవన్నీ కాళేశ్వరం నీళ్లే. వాటి కింద లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. గా మేడిగడ్డ ఒక పిల్లర్ మరమ్మతు చేయడానికి ఇంత 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నావు? ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు? ఇప్పుడు ఇంత ఎండల్లో కూడా గోదావరిలో మేడిగడ్డ కాడ నీళ్లు పోతున్నాయి. ఆ పిల్లర్ మరమ్మతు చేస్తే ఆ నీళ్లు తెచ్చుకొని బంగారం వాళ్ళ రైతులకు నీళ్లు ఇవ్వచ్చు కదా. ఇలా గోపాలరావుపల్లిలో పంటలు ఎందుకు ఎండాలి? ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నువ్వు మోటార్లు ఆపుతావు ఎందుకు? నీకు హైదరాబాద్ మంచినీళ్ళు తీసుకుపోవాలి, రామగుండం ఎన్టీపీసీకి నీళ్లు ఇవ్వాలని బంద్ చేస్తావు. అదే మేడిగడ్డ మరమ్మతు చేసి ఉంటే ఇప్పుడు మేడిగడ్డకెళ్ళి ఎప్పటికప్పుడు ఎల్లంపల్లికి నీళ్లు దేవస్తుండే. ఎల్లంపల్లిలో మోటార్లు నడిస్తే నారాయణపూర్లో మోటార్లు నడుస్తుండే. ఇప్పుడు ఎల్లంపల్లి బంద్ పెట్టినావు, నారాయణపూర్లో 2 మోటార్లు నడిచే కాడ 1 మోటార్ నడిచే వరకు ఇవాళ గోపాలరావుపల్లిలో పంటలు ఎండిపోతున్నాయి. దీనికి కారణం నీ మూర్ఖత్వం వల్ల, కక్ష వల్ల, నీ పగ వల్ల. బీఆర్ఎస్ మీద కోపం ఉంటే రైతులు ఎందుకు తిప్పలు పెడుతున్నావు? నువ్వు కేసీఆర్ మీద కోపమో బీఆర్ఎస్ మీద పగబడితే మమ్మల్ని చూసుకో, మమ్మల్ని జైల్లో పెట్టావో పెట్టుకో. కానీ ఈ రైతుల ఉసురు ఎందుకు కోసుకుంటున్నావు? ఆ మోటార్లు ఎందుకు బంద్ పెడతా ఉన్నావు? ఈ పంటలు ఎందుకు ఎండబెడుతున్నావు అని చెప్తున్నా. నీ పగ ప్రతీకారాలు కాదు, నీకు అధికారం ఇచ్చింది రైతుల కోసం, ప్రజల కోసం, మేలు